biggest controversy in Bollywood and Pakistan politics. Salman Khan now declared a terrorist by Pakistan. Pakistan Anti-Terrorism Act 1997లోని 4th షెడ్యూల్లో సల్మాన్ పేరును యాడ్ చేశారు. ఈ లిస్ట్ లో ఉన్నారంటే దాయాది దేశంలో సల్మాన్ యాక్టివిటీస్ పై క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. ఈ డ్రామాటిక్ డెసిషన్ రియాద్ లో జరిగింది. జాయ్ ఫోరం 2025లో షారుఖ్, ఆమిర్ తో కలిసి సల్మాన్ పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఆయన హిందీ సినిమాల గ్లోబల్ రీచ్ గురించి మాట్లాడారు. అప్పుడే ఆయన పాకిస్తాన్ లో భాగమైన బలూచిస్తాన్ ను ఒక ప్రత్యేక దేశంగా ప్రస్తావించారు. బలూచిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి ప్రజలు ఇక్కడ పనిచేస్తున్నారు అని సల్మాన్ చెప్పారు. సల్మాన్ చేసిన ఈ ఒకే ఒక్క ప్రకటన పాకిస్తాన్ లో ఫైర్ క్రియేట్ చేసింది. బలూచిస్తాన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇష్యూ పాకిస్తాన్ లో ఎంత సెన్సిటివో మనకు తెలిసిందే. సల్మాన్ డైరెక్ట్ గా బలూచిస్తాన్ ను స్పెషల్ కంట్రీగా చెప్పడం దాయాది దేశాన్ని సీరియస్ గా హర్ట్ చేసింది. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, ఒక బాలీవుడ్ యాక్టర్ పై ఉగ్రవాద ముద్ర వేయడం కరెక్టేనా? పాకిస్తాన్ ఈ డెసిషన్ ను ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది? బలూచిస్తాన్ అంశంపై సల్మాన్ వ్యాఖ్యలు దాయాది దేశంలో అంతర్గత రాజకీయాలపై ఎంత ఇంపాక్ట్ చూపాయి? ఈ పొలిటికల్ అండ్ ఫిల్మీ డ్రామా ఇంటర్నేషనల్ లెవెల్లో బిగ్ టెన్షన్ క్రియేట్ చేసింది. మొత్తానికి సల్మాన్ ఖాన్ చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాద జాబితాలో చేరేలా చేసింది. ఈ పరిణామంపై బాలీవుడ్ ఎలా స్పందిస్తోంది? పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.